హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అహ్మదాబాద్ సంబంధించిన విమాన ప్రమాదంలో సంచలన విషయాలు అయితే విచారణలో బయటపడుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా ఈ విమానానికి సంబంధించిన ప్రమాదానికి కారణం అయితే రెండు కోణాల్లో అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ పైలట్లు కూడా దీనిపై శోధించి చెప్తున్న పరిస్థితి. ఆ పాత వీడియోలను బట్టి కూడా కొన్ని అయితే ప్రధాన కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అవి ఏంటంటే, ఇంజన్ ఫ్లైట్ ఎప్పుడైతే టేకాఫ్ అయిందో టేకాఫ్ అయిన 30 సెకండ్లలోనే ఇంజిన్ ఆఫ్ అయిపోవడం ఈ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంజిన్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి ఫ్లైట్ వేగంలో మార్పులు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందులో చూసుకుంటే కనుక మనం ఈ పెట్టెలు ఏదైతే ఉన్నాయో, పెట్టెలు వచ్చి ఆ ఏరోప్లేన్కి అడ్డుగా పడ్డాయా, లేదంటే కనుక పెట్రోల్కి సంబంధించిన కల్తీ వ్యవహారం ఏమన్నా జరిగిందా అనే కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా పెట్రోల్ కల్తీ జరిగినా సరే, దాంట్లో వేసే పెట్రోల్లో కల్తీ వచ్చినా సరే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కూడా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ వాయిస్ రికార్డర్లు అయితే బయటపడింది. రెండో బ్లాక్ బాక్స్ కూడా దొరికిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎఫ్డిఆర్ ఉందో, నిన్న సివిఆర్ కూడా దొరకడం జరిగింది. కార్పెట్ వాయిస్ రికార్డర్ కూడా దొరికిన పరిస్థితి ఉంది. ముందుగా మనం చూసుకుంటే ఈ కార్పెట్ వాయిస్ రికార్డర్లో ఒక వాయిస్ అయితే బయటకు వచ్చింది. అది అధికారులు ఒకదాని ఒకటి బయట పెడుతున్నారు తప్ప ఒక్కసారిగా అందులో ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి అయితే బయటపెట్టిన పరిస్థితి ఉంది. అందులో ఆ ప్రమాదం జరిగిన కొద్దిసేపటి క్రితమే ఆ పైలట్లు ఇద్దరు కూడా మే డే అంటూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదంటే మేడే అంటే ఏంటంటే పైలట్ భాషలో మే ఇన్ డేంజర్, నాకు హెల్ప్ కావాలి, నేను డేంజర్లో ఉన్నాను. ఇండియన్ బోయింగ్ ఫ్లైట్ 171 ఏదైతే ఉందో దానికి ల్యాండింగ్ ప్లేస్ కావాలంటూ కూడా వారు హెల్ప్ చేయమంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కొద్దిసేపట్లోనే, సెకండ్స్లోనే అది కోరడం, అనేక మంది ప్రాణాలు పనుకోవడం, ఇవంతా కూడా కళ్ళ ముందే జరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇందులో ఏ ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మరణించడం, అదేవిధంగా భూమి మీద ఉన్న బీజే హాస్టల్ ఏదైతే ఉందో, మెడికల్ హాస్టల్, దాని మీద కూడా పడడంతో సుమారు 28 మంది, మొత్తం 269 మంది దుర్మరణం చెందిన పరిస్థితి. ఎంతోమంది ఈ ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం. ఒక్కొక్క విషాద గాథలకు వెనకాల కథలు వింటూ ఉంటే మనసు కలిసివేస్తున్న పరిస్థితి. ముందుగా ఇది ప్రధాన కారణం అయితే ఈ సంఘటనకి ఏ రకంగా జరిగిందనేది ప్రస్తుతం శోధించే పనిలో అయితే పడ్డారు. ఇప్పటికే ఈ టాటాకి సంబంధించిన గ్రూప్కి సంబంధించి ఎయిర్ ఇండియా ఇలాంటి బోయింగ్ ఫ్లైట్లు సుమారు ఇంకా 27 ఉన్న పరిస్థితి ఉంది. దీనిపై భద్రతా రక్షణ ఏ రకంగా ఉంది, దీన్ని చెకింగ్ టెస్ట్ చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ విమానం ప్రమాదానికి గల కారణం అయితే ప్రస్తుతం అధికారులు వెతికే పనిలో ఉన్నారు. రెండో బ్లాక్ బాక్స్ కూడా వాళ్ళకి దొరకడంతో అందులో ఈ విమానం సంబంధించిన సాంకేతిక ప్రాబ్లం, సమస్య ఏ రకంగా తలెత్తింది, ఎఫ్డిఆర్ ఫ్లైట్ డివైస్ రికార్డర్ ఏదైతే ఉందో దాంట్లో సాంకేతిక లోపాలన్నీ కూడా వెతికే పనిలో పడినట్టయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఏది ఏమైనా ఇటువంటి ప్రమాదాలు జరగడం బాధాకరం. ఇందులో ప్రధాన కారణం కల్తీ ఏమైనా జరిగిందా, ఏదైతే కుట్రపూరితమైన కోణాలు ఏమైనా ఉన్నాయా, పడ్డం, ఈ కల్తీ జరగడం, ఈ రెండు కూడా జరిగి ఉండే అవకాశం ఉందా? ప్రధానంగా సౌండ్ అయిందంటూ కూడా, ఫ్లైట్ క్రాష్ అయ్యే మూమెంట్లో ఒక పెద్ద సౌండ్ అయింది. ఆ తర్వాతే ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిందంటూ కూడా ఎవరైతే ఒక్కరే బతికున్నారో, విఘ్నేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. ఏ పెట్టేదైనా వచ్చి ఇంజిన్లో క్రాష్ అవ్వడం వల్ల, పడడం వల్ల ఒక్కసారిగా 2 ఇంజిన్లు కూడా ఆఫ్ అయిపోయిన పరిస్థితి ఈ ప్రమాదానికి కారణం. ఇవన్నీ కూడా విచారణ అధికారులు మరికొద్ది రోజుల్లో అయితే తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోయిన బ్లాక్ బాక్స్ కూడా తిరిగి సంపాదించే పరిస్థితి ఉంది. అందులో ఉన్న డేటా కూడా చాలా పకడ్బందీగా ఉందనే చెప్పాలి. మరి ఏమవుతుంది, ఈ ప్రమాదానికి కలిగిన ముఖ్య కారణం ఏంటి, మరి ఇంకా ఉన్న బోయింగ్ ఫ్లైట్లని ఏ రకంగా సమస్యను పరిష్కరించే విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది.